నాగార్జున తాజాగా నటిస్తున్న క్రేజీ చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. కూలీ నుంచి నిన్న ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో రజనీకాంత్. ఆయన గ్లిమ్స్లో ఆయన్ని మించి హైలైట్ అయింది మాత్రం నాగనే చెప్పాలి. కూలీకి 100 రోజుల కౌంటౌన్ను పురస్కరించుకొని ఈ షార్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అందులో కనీసం నాగ్ ముఖం కూడా చూపించలేదు. కానీ వెనక నుంచి జుట్టును సవరించుకుంటున్న చిన్న షాట్తో అక్కినేని అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేశారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ముఖం చూపించకపోయినా అది నాగ్ అని కనిపెట్టేశారు ఫ్యాన్స్. కనీసం ఫేస్ రివీల్ చేయకుండా ఇంత స్టైలిష్గా ఒక హీరోను ప్రజెంట్ చేయడం, అది కూడా ఈ పని ఒక తమిళ దర్శకుడు చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నాగ్ నటించిన ఒక సన్నివేశం లీక్ అయింది. అందులో నాగ్ చాలా స్టైలిష్గా కనిపించాడు. అప్పటి నుంచి కూలీ సినిమాలో నాగ్ పాత్ర ఎలా ఉంటుందా అని క్యూరియాసిటీతో ఉన్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గ్లిమ్స్ చూశాక థియేటర్స్లో అక్కినేని అభిమానుల సంబరాలు మామూలుగా ఉండవనిపిస్తుంది. నాగ్ను కెరీర్లో ఈ దశలో ఎలా చూపించాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తున్నారు లోకేష్. కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అనిరుద్ధ్ సంగీతంతో వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో జోష్ను నింపింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. రజనీ దేవా పాత్రలో కనిపించనుండగా నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఆమిర్ ఖాన్ కామియో, పూజా హెగ్డే స్పెషల్ డాన్స్ నెంబర్ హైలైట్గా నిలవనున్నాయి. ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ కూలీ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ టీజర్లో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్ లాంటి స్టార్ హీరోలను బ్యాక్ నుంచి ఓపెన్ చేసినప్పటికీ వాళ్ళ ఫేస్ మాత్రం రిపీట్ చేయలేదు. రజనీకాంత్ను మాత్రం బ్యాక్ షాట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ తన ఫేస్ను రివీల్ చేయడమే కాకుండా అతని చేత విజిల్ వేయించారు. నిజానికి తమిళ ప్రేక్షకులు తమ అభిమాన హీరో విజిల్ కొడితే ఆనందపడుతూ ఉంటారు. అందుకోసమేమోనని రజనీకాంత్తో ఒక భారీ విజిల్ అయితే వేయించారు. మరి రజనీకాంత్ వేసిన విజిల్ రీసౌండ్కి పాన్ ఇండియా వైడ్గా ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవుతాయా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.